హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను గుత్తి వంకాయ వేపుడు రెసిపీ చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. గుత్తి వంకాయతో కర్రీనే కాకుండా ఇలా ఫ్రై కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని సాంబార్ కానీ, రసం కానీ చేసుకొని పక్కన ఇలా నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ గుత్తి వంకాయ ఫ్రై కోసం ఇలా ముళ్ళు వంకాయలను అయితే తీసుకున్నాను. మీకు నచ్చిన వంకాయలను తీసుకోవచ్చు. బ్లాక్ కలర్ అయినా, వైట్ కలర్ అయినా, ఏ వంకాయలైనా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పుచ్చులు ఉన్నాయో లేదా చెక్ చేసుకొని వీటిని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. అన్ని వంకాయల్ని ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ముళ్ళులు ఏదైనా ఉంటే తీసుకొని ఈ విధంగా అన్ని వంకాయల్ని ఇలాగే కట్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అవ్వకుండా వెంటనే సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి కాబట్టి మనం ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా వేడెక్కగానే 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా కొంచెం వేడెక్కగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఆయిల్లో వేసుకోవాలి. వంకాయల్ని మనం వాటర్లో నానబెట్టాం కాబట్టి ఆయిల్లో వేయగానే ఆయిల్ చిట్లుతుంది కాబట్టి ఇలా వెంటనే మూత పెట్టేసుకుంటున్నాను నేను. అన్ని వంకాయలు ఇలాగే వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఎండు కొబ్బరి, 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ ధనియాలు కొద్దిగా దోరగా వేయించుకోవాలి. ఇందులోనే 2-3 ఎండుమిరపకాయల్ని కూడా వేసుకొని లైట్గా కొంచెం వేయించుకొని వీటిని పక్కకు తీసుకుందాం. ఇందులోనే ఇంకొంచెం మనం నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. 2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని ఇలా నువ్వులు కొద్దిగా వేగగానే నువ్వులను కూడా పక్కకు తీసుకోవాలి. వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని ఇవన్నీ కొద్దిగా చల్లబడగానే ఇందులోకి టేస్ట్కి తగినట్టుగా కారాన్ని వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు రెబ్బలు, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ కరివేపాకు, కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఈ స్టఫింగ్కి చాలా టేస్ట్ ఉంటుంది. స్టఫింగ్ రెడీ అయిపోయింది. చూడండి వంకాయలు కూడా ఇలా వేగిపోయాయి కదా. ఇలా వంకాయలు కూడా కొంచెం ఫ్రై అవ్వగానే వీటిని కూడా ఒక ప్లేట్లోకి పక్కన తీసుకోవాలి. ఇలా వంకాయలు తీసుకొని కొద్దిగా చల్లబడాలి. వంకాయలు మనం స్టఫింగ్ పెట్టుకుంటాం కాబట్టి వంకాయలు మొత్తం కొద్దిగా చల్లబడిపోయాక ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని అన్ని వంకాయలకి ఇదే విధంగా పెట్టుకోవాలి. ఇలా అన్ని వంకాయలకి పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ సరిపోకపోతే ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఆనియన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిపోగానే ఇందులోకి మనం స్టఫింగ్ పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి. ఆనియన్తో పాటు ఈ వంకాయలను కూడా ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఇంకా ఇక్కడ కొద్దిగా బాగా మగ్గిపోతాయి వంకాయలు కాబట్టి మూత పెట్టేసి ఇంకొద్దిసేపు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా వంకాయలు, ఆనియన్ మొత్తం ఇలా ఫ్రై అయిపోయాక మనం స్టఫింగ్ పెట్టగా మిగిలిన పౌడర్ని ఇందులో వేసేసుకుందాం.
ఇప్పుడు ఈ పొడిని కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కాసేపు 2-3 మినిట్స్ ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే అయిపోయిందండి. గుత్తి వంకాయ వేపుడు రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రసంతో కానీ, సాంబార్‌తో కానీ నంచుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది.